హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ములక్కాడలు ములక్కాయతో ఆవకాయ పెడదాం. డ్రమ్ స్టిక్. దీనికి ఏమేమి కావాలో మనం చూద్దాం. ములక్కాయ ముక్కలు మనం శుభ్రం చేసి మనకు కావలసిన సైజులో మనం ఎంత బాగా అది అలా సైజులో పెద్దదైతే పెద్దది ఎవరిష్టం వాళ్ళు. ఈ ఈ మాదిరిగా అయితే బాగుంటుంది. శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని పెట్టుకోండి. దానికి కావాల్సింది నేను చేసి పెట్టుకున్న విధానం అయితే 2 ములక్కాళ్ళు తీసుకున్నాను. దగ్గరగా 16-17 ముక్కలైనవి. 2 ములక్కాళ్ళకి 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. కొంచెం లైట్గా కొంచెం నీరు పోసి ఉడకబెట్టేసేయండి, కొంచెం గుజ్జులాగా. 2 ములక్కాళ్ళకి చెబుతున్నాను, 16-17 ముక్కలైనవి. ఆ 2 ములక్కాళ్ళకి 50 గ్రాముల చింతపండు, అందులో సగం అంటే 25 గ్రామ్స్ అలాగా మనకి కారం పడుద్ది. అందులో సగం కొంచెం ఉప్పు. ఇవి కొంచెం ములక్కాడలని మరీ బాగా వేయించకూడదు. వేస్తే మరి వేపుడులాగా అయిపోద్ది అన్నమాట. మాదిరిగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం 1 చెంచా మెంతులు వేయించేసి పొడి చేసి ఉంచుకున్నాం. మనం ఆవపిండి కూడా వేస్తారు, కానీ నేనైతే వేయట్లేదు. వేసుకునే వాళ్ళు అయితే 1 చెంచా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయించేసి పొడి చేసి పెట్టుకోండి. ఆవాలు వేపద్దు. ఇక మనం ములక్కాడలను వేపేసిన నూనెలోనే వేరుశనగ నూనె, పల్లి నూనె, ఆవకాయకి అన్నిటికీ అవే ఉపయోగం. చింతపండు గుజ్జు కూడా వేయించేసి పెట్టుకుంటే మనకు కారం రెడీ అయిపోద్ది. మీలో ఎవరైనా ఈ ములక్కాయ పచ్చడి పెట్టుకున్నారా? పెట్టుకుంటే మీరు ఎలా పెట్టుకుంటారో కొంచెం కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ రకం పచ్చడి కావాలన్నా చెప్పండి, నేను చేసి పెడతాను. ఆ నూనెలోనే పచ్చడి కలుపుతున్నాను. వేయించేసిన ముక్కలు, చింతపండు గుజ్జు వేయించేసి, అదిగో కారం 25 గ్రామ్స్ పడుతుంది. లెక్క ప్రకారం ఇంకా ఫుల్గా చెప్పాలంటే మీకు నేను ఆ గ్లాస్తో చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల ముక్కలైనాయి, ములక్కాయ ముక్కలు. ఆ 2 గ్లాసుల ములక్కాయల ముక్కలకి 1 గ్లాస్ కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయించేసి పొడి. కారం ఎంతైతే వేస్తామో మనం ఎప్పుడైనా కొంచెం దానికి సగం కొంచెం తక్కువగా వేసుకుని 3వ రోజున మళ్ళీ చూసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎవరిష్టం నేనే వేసుకోవచ్చు. కలిపేసి పెట్టేయడమే. 3వ రోజు చూసుకుంటే ఇదిగోండి రెడీ. బాగుందంటారా? ములక్కాయ ముక్కలు, ములక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది. 2 రోజుల తర్వాత ములక్కాయ ఊరి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.